మక్కల్ సెల్వన్ విజయపతి 50వ సినిమా మహారాజా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. అంటే నిన్న మొదటి వర్కింగ్ డే ఫేస్ చేసిన ఈ సినిమా వర్కింగ్ డేలో కూడా మంచిగా కలెక్షన్స్ హోల్డ్ చేసింది. మొదటి 4 రోజుల్లో ఎక్స్టెండెడ్ వీకెండ్ మండే బక్రీద్ హాలిడే వల్ల 4 రోజుల్లో 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న మంగళవారం 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 5 రోజుల్లో మహారాజా సినిమా 45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తమిళనాడు నుంచి ఈ సినిమాకి 24 కోట్లు వస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 7.5 కోట్లు వచ్చాయి. ఇక కర్ణాటక నుంచి 3 కోట్లు, కేరళ నుంచి మరో 3 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 8 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 5 రోజుల్లో 45 కోట్లు గ్రాస్ రాగా, ఇక అందులో థియేటర్ల రెంట్లో గవర్నమెంట్ ట్యాక్సులు ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 22 కోట్లు ఉంది. ఈ సినిమాని అన్ని ఏరియాలకు కలిపి డిస్ట్రిబ్యూటర్లకి 21 కోట్లకు అమ్మారు. 21 కోట్లు వెనక్కి వచ్చాయి. 1 కోటి లాభం కూడా వచ్చింది. సినిమా క్లీన్ హిట్ అయిపోయింది 5 రోజుల్లోనే. ఇక ఈ రోజు నుంచి వచ్చే కూడా లాభాలే. ఇక ఎంత లాభాలు పెంచుకుంటూ పోతుందనేది చూడాలి. ఈ మొదటి వారం అయ్యేసరికి 50 కోట్ల గ్రాసు, 25 కోట్ల షేర్ అయితే కన్ఫర్మ్డ్గా వచ్చేస్తుంది ఈ గురువారం లోపల. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగులో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొన్నారు తెలుగు వరకు, అండ్ తమిళ్ 18 కోట్లు, అలా 21 కోట్లు. తెలుగు 3 కోట్లకు గాను 5 రోజుల్లో మనకు తెలంగాణ నుంచి ఈ సినిమాకు 3.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక రాయలసీమ నుంచి 1 కోటి గ్రాసు, అండ్ మిగిలిన ఆంధ్ర నుంచి 3 కోట్లు, అలా 7.5 కోట్ల గ్రాస్ వస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1,70,00,000 వచ్చాయి, రాయలసీమ నుంచి 60 లక్షలు వచ్చాయి, మిగతా ఆంధ్ర నుంచి 1,40,00,000, అలా 3,70,00,000 షేర్ వచ్చింది. ఈ సినిమాని 3 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లకి 3 కోట్లు వెనక్కి వచ్చి మరో 70 లక్షలు లాభాలు కూడా తెచ్చిపెట్టింది 5 రోజుల్లోనే. అది మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 45 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 22 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే 1 కోటి లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్లు. ఓకే, బాయ్.